అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా శనివారం ఉదయం రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద గల రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపబడినవి. కళాశాల డైరెక్టర్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ఈ సంవత్సరపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇతివృత్తంగా ఇతరులకు జ్ఞానం పంచే కొలది మనకి జ్ఞానం పెరుగుతుందని దానిని తీసుకున్నారని అన్నారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం అంటే మార్చి నెల 8వ తారీఖు మాత్రమే కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవం అని చెబుతూ పుట్టిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు వచ్చినంత వరకు అమ్మ తోడుగా ఉంటారని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘు సత్యనారాయణ మాట్లాడుతూ స్త్రీ లేకపోతే ఈ జగమే శూన్యమని, స్త్రీ ఎదుగుదల అనేది హద్దులు మీరి ఉండకుండా సనాతన ధర్మాన్ని పాటిస్తూ స్త్రీల అభివృద్ధి కొనసాగాలని అన్నారు. సో ఉమెన్స్ డే అనేది మనం ముందుగా ఈ రోజే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా March 8 అనేది ఉమెన్స్ డే మనందరికీ తెలిసిందే. ఉమెన్స్ డే అసలు సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? సో మహిళలు ఏవైతే అచీవ్మెంట్స్ అచీవ్ చేశారో ఇప్పుడు మనం చూసుకుంటే అవని నుంచి అంతరిక్షం దాకా, ఈవెన్ ఫ్రమ్ ఎర్త్ నుంచి మొదలుపెట్టి స్కై యూనివర్స్ దాకా కూడా మన ఉమెన్ అనేవాళ్ళు రీచ్ అవుతున్నారు. ప్రతి ఫీల్డ్లోని ఏ ఫీల్డ్లో చూసినా ఉమెన్ అనేవాళ్ళు చాలా ముందంజలోనే ఉంటున్నారు. అవునా కదా? మన క్రికెట్ చూసుకుంటే శ్రీచరణి తన అమ్మాయి తను కప్ గెలిచిందా లేదా? సో అలా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఏరియాస్లో ఉమెన్ అనేవాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం ఉమెన్స్ డేకి ఒక థీమ్ ఉంటుందమ్మా. ఈసారి థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. అది మనకి బాగా యాప్ట్గా సూట్ అవుతుంది. గివ్ టు గెయిన్ అంటే ఎదుటి వాళ్ళకి పంచితే అది మనకి పెరుగుతుంది. అవునా కదా? టీచర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళకి వచ్చిన నాలెడ్జ్ని అందరి పిల్లలకి షేర్ చేస్తున్నారు. సో షేర్ చేయడం వల్ల వీళ్ళ నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో అలాగే విద్యార్థులు కూడా వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో తన దగ్గరే దాచిపెట్టేసుకోకుండా 10 మందికి పంచితే అది వాళ్ళకు కూడా ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఈ సంవత్సరం థీమ్ అనమాట, గివ్ టు గెయిన్. అలాగే ఉమెన్ అనేవాళ్ళు చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఖచ్చితంగా సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలంటే ఫస్ట్ మీరు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వర్క్ లోడ్, ప్రెషర్, స్ట్రెస్ అనేది అందరికీ కామన్. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది కామన్ వర్డ్ అయిపోయింది. సో కామన్ వర్డ్ అయిపోయినప్పుడు మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో చూసుకోండి. సపోజ్ ఒకరికి సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి అలా హాబీస్ ఉంటాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు మీ వర్క్ కూడా ఇంకా బాగా మెరుగ్గా చేయగలుగుతారు. సో ఇవన్నీ ఇంకా దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఏంటంటే ఉమెన్ ఖచ్చితంగా మన కాలేజ్ పెట్టిన మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఉద్దేశంతోనే కాలేజ్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా అదే ఉద్దేశంతో మనం రన్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకుని ఇండిపెండెంట్గా ఉండండి. ఇండిపెండెంట్గా ఉన్నాక మీ డెసిషన్ మీరు తీసుకునే ఇది ఉంటుంది, మీకు క్యాపబిలిటీ ఉంటుంది. ఎదుటి వారి వ్యక్తి ఎలాంటి వారైనా సరే మనం ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉంటామో అప్పుడు మన డెసిషన్ అనేది మనం తీసుకోగలం. సో అలాగా అందరూ కూడా ఇండిపెండెంట్గా గ్రో అవ్వాలి. ఖచ్చితంగా ఉమెన్ అనేవాళ్ళు మల్టీ టాస్కింగ్ చేయగలుగుతాం. మనం ఎన్ని పనులు ఉన్నా సరే ఒకేసారి కంప్లీట్ చేయగలుగుతాం. అంతేనా? ఒక పక్క వంట అవుతూ ఉంటుంది, ఒక పక్క బట్టలు, ఒక పక్క గిన్నెలు, అన్నీ టప్ప చేయగలిగిన వాళ్ళు ఎవరు? ఉమెన్. అదే మెన్ అనుకో, ఒక పని చేశాకనే నెక్స్ట్ పనికి వెళ్తారు. అంటే వాళ్ళు తక్కువని కాదు, ఏ దానిలో కూడా మెన్ సపోర్ట్ లేకపోతే ఉమెన్ అనే వాళ్ళు ఖచ్చితంగా బయటికి రాలేరు. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ అనేది చాలా మనకి అవసరం. వాళ్ళ సపోర్ట్ చేస్తేనే మనం ఇలా వచ్చి ఈ రోజు ఎంతమంది ముందు మాట్లాడగలుగుతున్నాం. సో వాళ్ళని గుర్తించకుండా మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుని మనం ఏదో సాధించామనుకోవడం కరెక్ట్ కాదు. సో వాళ్ళ సపోర్ట్తోనే మనం ఇంకా ముందుకు ఎదగాలి. అలాగే మీరందరూ కూడా మంచి పొజిషన్స్లో సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మన సార్ ఎయిమ్ ఏదైతే ఉందో ప్రతి మహిళ తను ఇండిపెండెంట్గా ఎదిగి ఉద్యోగం సంపాదించుకోవాలనేది ఏదైతే ఉందో అది మీరందరూ కూడా నెరవేరుస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్లుగా కూడా స్త్రీ లేకపోతే ఈ జగమే శూన్యం. ఏదైనా సరే ఈ జగమంతా కూడా స్త్రీతోటే నిండి ఉంది. సో కాబట్టి మీరు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ కూడా మనం చాలా డెవలప్మెంట్ అవుతున్నాం అనుకుంటూ మనం వాటి యొక్క లిమిట్ని దాటేస్తున్నాం. సో ఆ లిమిట్ని దాటేస్తున్నాము అంటే హద్దులు మీరుతున్నారు. అటువంటి హద్దులు మీరనవసరం లేకుండా, అంటే పూర్వకాలం నుంచి ఉన్నటువంటి సనాతన సాంప్రదాయాలను విడిచిపెట్టకుండా జీవన విధానాన్ని కొనసాగిస్తే
మనం మరింత అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే స్త్రీ లేకుండా పురుషుడేమో చేయలేడు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి 14-15 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తల్లి చెంతనే ఉంటాడు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే 14 నుంచి 15 సంవత్సరాల వరకు అమ్మ చెంతనే, అమ్మ ఒళ్ళోనే ఉంటాడు. 15 సంవత్సరాలు దాటిన కాడి నుంచి అన్నయ్యలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, కానీ మన పర్సనల్ అది ఎలాంటి ఫీలింగ్స్ అయినా సరే ఓన్లీ అక్కకి కానీ చెల్లికి కానీ మాత్రమే మనం షేర్ చేయాలి. అది కష్టం కావచ్చు, లేకపోతే సుఖం కావచ్చు, అన్నయ్యతో చెప్పుకోలేం, తమ్ముడితో చెప్పుకోలేం, కానీ ఖచ్చితంగా అక్కకి చెప్పుకుంటాం, అక్క లేకపోతే చెల్లి చెప్పుకుంటాం. అలాగే అట్ ది సేమ్ టైం మనం మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి విషయంలోనే మనకి షేర్ చేసేది అంటే మన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకోవాలి ఎవరితో అంటే ఓన్లీ అక్క చెల్లి. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ భార్య, ఇంకా భార్య లేకపోతే ఇంకేం లేదు, ఆ జీవితమే ఇంక వేస్ట్. ఎందుకంటే మీకు ఆ భార్య అనేది ఏంటంటే ఎప్పటివరకు మనిషి బ్రతికినంత కాలం ఇంకా పూర్తిగా ఏ మగాడైనా భార్య మీదే పూర్తిగా ఆధారపడిపోతారు, అందులో డౌట్ లేదు. భార్య లేకపోతే ఏ పని చేయలేం. మేము డబ్బులు అయితే సంపాదించగలం తప్ప తినాలన్నా చేతితో తింటాం, కానీ అది మా ప్లేట్లో రావాలంటే ఖచ్చితంగా భార్య ఉండాలి. చక్కగా పొద్దున్న డ్రెస్ వేసుకుంటాం, సాయంత్రం వచ్చాంటే విడిచేస్తాం. ఆ విడిచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి అంటే మళ్ళీ భార్య కావాలి. ఏ పనికైనా సరే భార్య కావాలి, భార్య లేనిదే ఇక్కడ ఏ పని జరగదు. అలాగే మీరు ఇంకో విషయం, ఒక వయసు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, ఒక 70 సంవత్సరాల వయసులో భర్త చనిపోతే భార్య 90 సంవత్సరాలైనా సరే బతికే ఉంటుంది, 100 సంవత్సరాలు బతుకుంటారు. అంటే భర్త చనిపోయిన తర్వాత 20-30 ఏళ్ళు కూడా అక్కడ ఒక స్త్రీ బతుకుంటుంది, అంటే భార్య బతుకుంటుంది. అదే నాకు తెలుసుండి నేను చాలామందిని చూశాను, భార్య చనిపోయిన తర్వాత భర్త మ్యాక్సిమం 1 ఇయర్ దాటి ఉండలేదు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడలేదు. భార్యని అడిగినట్టుగా ఒక కూతుర్ని అడగలేరు, ఒక తల్లిని ఎవరిని అడగలేరు. పూర్తిగా ఏంటంటే భార్య మీద ఆధారపడిపోతారు. అంటే మనిషి అనేవాడు ఎవడైనా సరే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు స్త్రీ మీదే ఆధారపడతారు. కాబట్టి ఈ ఉమెన్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉమెన్స్ డే అనేది ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా మనం తల్లిని కానీ, భార్యని కానీ, అక్కని కానీ, చెల్లిని కానీ గౌరవించినప్పుడే మన అందరం కూడా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. రాజమహేంద్రి ఉమెన్స్ యాజమాన్యానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నా సేవల్ని గుర్తించి నాకంటూ చిరు సత్కారాన్ని అందించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ రోజున ఈ అచీవ్మెంట్ని నేను పొందడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అండ్ ఇలాగే ప్రతి ఒక్క దశలో కూడా మహిళల యొక్క అభివృద్ధి మరింతగా ఎదుగుదలలో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా సేవలు ఏవైతే ఉంటాయో కాలేజీకి నేను అందించాలనుకుంటున్నాను. మరి అత్యున్నతంగా నేను ఏవైతే చేయాలనుకుంటున్నానో వాటిని బలోపేతంగా చేయడానికి ఒక స్త్రీగా ముందడుగు ఎప్పుడూ వేసి నేను అన్నిట్లో విజయాన్ని అందుకోవాలని, తోటి స్త్రీలందరూ కూడా అంతే బలోపేతంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రసాదించినటువంటి డైరెక్టర్ టీకేటి విశ్వేశ్వరరెడ్డి సార్కి, అలాగే ఉమామహేశ్వరి మేడంకి, మన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ తేతరి సత్యసౌందర్య మేడంకి, అలాగే ప్రిన్సిపల్ అయినటువంటి ఎంకేఎస్ ప్రసాద్ గారికి, వైస్ ప్రిన్సిపల్ సార్ అయినటువంటి సత్యనారాయణ సార్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.